విజయనగరం పట్టణంలో నమస్త దైవ నామ స్మరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కేంద్రానికి ముఖ్యంతిథిగా 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటరావు పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టడం అనేది చాలా మంచి పని అని, వారిని అభినందించడం జరిగిందని తెలిపారు. మండుతున్నటువంటి అండల్లో 42 డిగ్రీల ఎండల తాకిడికి ప్రజలు ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారి కోసం అన్ని దగ్గర మంచినీళ్లు సదుపాయం, మజ్జిగ పంపిణీ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా కలియుగంలో ఎవరైనా ఏదైనా కావాలి అంటే అందరూ ఆ దేవుణ్ణి మొక్కుతూ వస్తుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే ఏదైనా సరే ఎవరికైనా ఏదో మీకు తోచినంత సాయం చేయాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటదని, ఎంతో పుణ్యఫలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ మూర్తి గారి అబ్బాయి డాక్టర్ శ్రీకర్ గారు, పి ఉమాశంకర్ ప్రధాన కార్యదర్శి, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమన్నారాయణ స్వామీజీ, సమితి అధ్యక్షులు సుబ్బరాజు గారు, బసవమూర్తి, చెన్నయ్య గారు, హాయ్ పిల్ల శ్రీనివాసరావు గారు, టి జే సూర్య తదితరులను అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నిత్య దైవ నామస్మరణ సేవా సమితి వారు ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ అనేటటువంటిది చేపట్టడం చాలా అభినందనీయం. మండుతున్నటువంటి ఎండలు మనందరం చూస్తున్నాం కదా, 10 రోజులుగా 42, 43 ఇలా విపరీతమైనటువంటి ఎండలు. దాంతో ఒక 100 మీటర్ల ప్రయాణం చేసేటప్పటికీ మళ్ళీ దాహం వేస్తూ ఉంది. అలాంటి సందర్భంలో మంచినీరుతో కూడా పెట్టారు వీళ్ళు. దాంతోపాటు ఈరోజు మజ్జిగ వితరణ కూడా చేయటం చాలా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ కలియుగంలో ఎవరైనా ఏదైనా పని కావాలని అంటే అందరూ మొక్కుతారు. నేను ఈ పండుగ వస్తానని, లేకపోతే ఇది చేస్తానని, అది చేస్తానని. దానికంటే కూడా నేను నా గురువు నేర్పింది ఏంటంటే, ఎవరైనా సరే ఏదైనా వారికి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే ఎవరికైనా దానానికి అర్హులైనటువంటి వాళ్ళకి దానం చేస్తే ఆ పని అయిపోతుందని చెప్పి మా గురువు గారు చెప్పారు. సో అందులో ఇది కూడా ఒక దానం. కాబట్టి దానం, ధర్మం ఈ రెండు మనని రైలు బండికి 2 పట్టాలలాగా, మన జీవితానికి 2 పట్టాలు లాంటివి. వాటి మీద ఎవరైతే ప్రయాణిస్తామో వారి జీవితం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ముగుస్తుంది. కాబట్టి చాలామంది ఈ ఎండల్లో అక్కడక్కడ ఈ చలివేంద్రాలు ఇవన్నీ ఓపెన్ చేశారు. ఇంకా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ మజ్జిగని ఇలాంటివి పానీయాలు మనం దానం చేయటం ద్వారా, వితరణ చేయటం ద్వారా పుణ్యాన్ని మూటగట్టుకోవడం జరుగుతుంది. అది ఒక రకమైనటువంటి ఆనందం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ వేసవిలో ఎంతోమంది దాహం తీర్చిన వాళ్ళు అవుతారు. ఈ నిత్య దైవ నామస్మరణ సేవా సమితి వారు అనేక కార్యక్రమాలు, అటు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలతో పాటు ఇలాంటి వాటిల్లోనూ ముందుంటున్నారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు చేసేలా శక్తిని ఇచ్చి తోడ్పాటును అందించవలసిందిగా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. విజయనగరం భక్తులు 50 మందికి నిత్య దైవనామస్మరణ స్వామీజీ విన్నపం ఏమనగా, భగవంతుడు సృష్టిలో జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు, ఎందంద వెతికిన అందందే కలదు దానమేశ్వరాన్ని కృతయుగంలోనూ ఆరంభించిన ఈ శ్లోకం ఈ యుగం దాకా కూడా నడుస్తుంది. మానవులు దాన్ని పాటించి సిద్ధులు అవ్వాలని ఈ కలియుగంలో నిత్య దైవనామస్మరణ అనేటువంటి నామాల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతని ఎలాగైతే శ్రీకృష్ణుడు బోధించాడో అలాగా ఆ భగవంతుడు నాకు బోధించిన నిత్య దైవనామస్మరణ ప్రజలు 50 మందికి బోధిస్తూ రకరకాలైనటువంటి దాన ధర్మాలు కానివ్వండి, స్వచ్ఛంద సేవలు కానివ్వండి, అందరం పాల్గొని అందరికీ ఈ దైవనామం చేరాలనే ఒక ఉత్సాహంతో ఈ మజ్జిగ పంపిణీ కొంతమంది భక్తులు ఇచ్చిన సహాయ సహకారంతో ఈ నిత్య దైవనామస్మరణ సమితి ఏర్పాటు చేసింది మజ్జిగ పంపిణీ. దీని గురించి పెద్దలు 50 మంది కూడా ఇంకా మాట్లాడుతుంది.
పాప పుణ్యములు పరలోకముందు లేవు, తాను చేసిన పనులు తగిలిండు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నేమి కొదవ కాదు, విత్తనంబరి వృక్షంబు ఎంతయా విశ్వదామి రామ వినరవేమా అని భగవంతుడు పెద్దల ద్వారాగా మనకు కొన్ని జ్ఞానాలు ప్రసాదించాడు. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు దీన్ని పాటించి పరమార్థాన్ని పొందాలని ఈ యుగంలోనూ ఈ జన్మలోనూ అందరూ కూడా నిత్యదైవనామస్మరణ పాటించడం వలన వారికి ఇది ప్రాప్తిస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.